ఫ్రెండ్స్, రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం. తర్వాత రేపు ఇంట్రాడేకి ఒక 2 స్టాక్స్ చూపిస్తాను. అందులో ఒక స్టాక్ మీరు స్వింగ్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఆ టార్గెట్ కూడా చెప్తాను, ఎంట్రీ టార్గెట్ కూడా చెప్తాను. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూపించను, నిఫ్టీ పరిస్థితి ఏంటనేది చూపిస్తాను. అసలు ఏంటి అనేది చూసుకోండి. ఎక్కువసేపు లేదు, తొందరగా తేల్చేద్దాం, ఆ టైం లేదు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నిఫ్టీ అయితే డౌన్ సైడ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్ ఏం కాదు, ఇది కరెక్షన్ అనమాట. చూపిస్తాను లెవెల్స్ మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది నిఫ్టీ? 24,078 ఉంది కదా, 24,078 ఉంది కదా. చూడండి, దీని స్టోరీ ఏంటి చూపిస్తాను. ఇంకా ఫిబ్ డ్రా చేస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో తెలిసేది. 1 అవర్లోకి వెళ్తే నీట్గా సెట్ చేస్తే బాగుంటుంది. 1 అవర్లో డ్రా చేద్దాం, నీట్గా వస్తుంది. ఇది స్టోరీ చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఏ లెవెల్ దగ్గర ఉంది ఇది నిఫ్టీ? 61 దగ్గర ఉంది, చూసారా? 61 లెవెల్ దగ్గర ఆగింది. ఇది రివర్సల్ ఏరియా. ఇది మ్యాక్సిమం ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్ది, రేపు అయిపోవాలి అంతే. ఇంకా అవ్వాల్సింది ఇక్కడ నుంచి. చూడండి, రేపు అవుతుంది, రివర్స్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీకు డైలీలో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇదనమాట లెవెల్. ఈ లెవెల్ కూడా చూపిస్తే ఇక్కడ మీకు ఫిబ్లోనే నెంబర్స్ కనిపిస్తే కరెక్ట్గా చూసారా? ఏ లెవెల్ దగ్గర ఆగింది చూసారా? చూడండి, జూమ్ చేస్తాను. సరిపోయిందా? అక్కడ 1 అవర్ పెట్టి లాగాం కదా, అందుకే కరెక్ట్గా హై లో కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ డైలీలో పెట్టి చూస్తే అటు ఇటు తేడా వస్తుంది. కరెక్ట్గా చూసారా? 61 లెవెల్, కరెక్ట్ 61 దగ్గర సపోర్ట్ తీసుకుని ఇంకా జూమ్ చేయాలా, మొబైల్లో కనిపించదు చూడండి. కరెక్ట్గా 61 దగ్గర చూస్తారు ఎలాగ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో. రివర్సల్ ప్యాటర్న్ చూసారా? అంత స్లోగా పడింది ఇది, అంత ఫోర్స్గా ఏం పడలేదు. అంటే ఇది రివర్సల్ పాయింట్ అనమాట. కరెక్ట్ ఇక్కడే తీసుకుంది. మనకి ఇది కన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసా రావాలి? ఎప్పుడు తెలుసు మనకి ఇది రివర్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది? ఎప్పుడే మనం దీన్ని కన్ఫర్మ్గా తీసుకోకూడదు. ఇది ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి. ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, డైలీ క్యాండిల్, ఇది కాకుండా ముందు క్యాండిల్ ఉంది కదా, దీని హై బ్రేక్ అవ్వాలి. దీని హై ఎంత అంటే 24,269, అంటే 70 అనుకోండి. 24,270, 24,270 క్రాస్ అయితే మళ్ళీ నిఫ్టీ ఇక్కడి నుంచి రివర్సల్ పాయింట్ అనమాట. అప్పుడు మీకు టార్గెట్ ఎంతో తెలుసా నిఫ్టీది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మీకు చెప్తాను ప్రతిసారి కూడా. రివర్సల్ ప్యాటర్న్ దీని టార్గెట్ ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? దీనికి 2 టైమ్ వెళ్తుంది, మళ్ళీ 2 టైమ్ 3 టైమ్ వెళ్తుంది. 2 టైమ్ సేఫ్ అనమాట అది. కానీ ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఎక్కడైనా సరే టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలనేది కరెక్ట్ ఏరియా అనమాట. ఇలాంటివి పట్టుకోవాలి ఇప్పుడు కూడా. ఇలాంటి ఏరియాలో వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా పడుతుంటే దీని వెనకాల అలా డౌన్ సైడ్ పొజిషన్స్ గట్టి తీసుకోకూడదు. ఏదో ఒకటి పాజిటివ్గా ఉంటుంది. అయితే కమ్యూనిటీస్లో కానీ లేదు, ఏదో ఒక సెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. లేకపోతే ఒక 2 రోజులు లేదు. ట్రెండ్కి ఆపోజిట్ ఎప్పుడు ట్రేడ్లు తీసుకోకూడదు. ఏదో అయిపోతుంది, చాలా రోజులు పడింది కదా ఇంచుమించు. ఇక్కడి నుంచి అలా పడుతూనే ఉంది, కానీ ఏవో ఒకటి పెరుగుతూనే ఉన్నాయి కదా, ఏదో ఒక సెక్టర్ పెరుగుతూనే ఉన్నాయి కదా. ఒకసారి దొరకకపోతే వారం రోజులు లేకపోయినా మనం ఓపిక్గా ఉండాలి. అప్పుడైతేనే మార్కెట్లో ఉండగలం. అంతేగాని మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇందులో పడి షుగర్ పేషెంట్లాగా ఏదో ఒకటి కొనియాలంటే అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మార్కెట్ పాజిటివ్గా వచ్చేసరికి చేతిలో రూపాయి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఓపిక అనేది చాలా అవసరం. ఇది నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఆగింది. ఇది మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు? ఇది ముందరే క్యాండిల్ ఉంది కదా, ఈ ముందు క్యాండిల్ కాక ఇది రెండో క్యాండిల్, ఇది క్రాస్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మార్కెట్ నార్మల్ అయినట్టు అనమాట. మ్యాక్సిమం రేపు అయిపోవాలి ఇది. అది దీని పరిస్థితి. ఇది అయిపోయింది కదా. ఇంకా దీని సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు అయితే వదలుచుకోలేదు, ఎందుకంటే పనిచేయవు. మీకు మామూలు 4 పెడతాను కదా, అవి పనిచేయవు, అందుకోసం పెట్టట్లేదు. ఇది నిఫ్టీ పరిస్థితి. అయితే మార్కెట్ ఏం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది నిఫ్టీ అయిపోయింది కదా. గోల్డ్ గురించి కూడా చూపిస్తాను, కొంతమందికి భయం ఉంది కదా. గోల్డ్ కూడా ఏం అయిపోలేదు, ఇదంతా కరెక్షన్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళింది కదా, 1 2 3 4 ఇంకొక వేవ్ ఉంది. ఇక్కడ కూడా ఆగదు, ఇది ఇంకెళ్తుంది. చెప్తాను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది. అప్పుడెప్పుడు ఎగ్జిట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరు ఎంటర్ అవ్వకండి. ఈ కింద నుంచి ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు అలా ఉన్నాయండి. ఎక్కువ పెట్టకండి, ఇందులో కూడా మళ్ళీ రిస్క్ ఎక్కువ పెరిగిపోతుంటుంది. గోల్డ్ పెరుగుతుంది. కావాలంటే ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాతైనా సరే ఎంటర్ అవ్వచ్చు. ఎక్కువ పెట్టకుండా ఆప్షన్స్ గట్టి తీసుకోకండి, ఫ్యూచర్ తీసుకొని ఉంచవచ్చు. ఇంకా టైం ఉంది, ఉంచవచ్చు. ఇంకా అప్పుడే ఎగ్జిట్ అవ్వసలే. ఇదొక లెవెల్ ఉంది, ఇదొక లెవెల్ ఉంది. చాలా రోజులు ఇంకా వెయిట్ చేయొచ్చు, చెప్తాను ఎప్పుడైనది. కానీ ప్రతిరోజు నాకు వీడియో చేయడానికి అవ్వట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది. నిన్నంతా సౌండ్స్ ఇప్పుడంటే తొందరగా కొంచెం గ్యాప్ దొరికింది. గ్రూప్లో మెసేజ్ పెట్టాలన్నా సరే నాకు ఇబ్బందిగా అయిపోతుంది. ఒకసారి పెట్టేసి డిలీట్ చేస్తున్నాను సౌండ్స్కి.
అలాంటి పరిస్థితి అనమాట. అందుకే వీడియో చేయలేకపోతున్నాను. ఉదయం చేద్దామంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు, అందుకోసం చేయబుద్ధి వేయట్లేదు. అందుకోసం ఇది గోల్డ్లో ఉంటే ఎవరైనా భయపడకండి, బాగానే ఉంది. గోల్డ్ పరిస్థితి చూడవసరం లేదు. రేపు మార్కెట్ పాజిటివే, మ్యాక్సిమం అన్ని సెక్టర్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే నిఫ్టీ కన్ఫర్మేషన్ చూపించాను కదా లెవెల్స్. ఈరోజు క్యాండిల్ కాకుండా నిన్న క్యాండిల్ హైని క్రాస్ చేస్తే మళ్ళీ నిఫ్టీ మళ్ళీ పైకి టర్న్ అయినట్టు అనమాట. మళ్ళీ ఫాస్ట్గా 2 days వెళ్తుంది అంతే. 2 days వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ తిరుగుతుంటుంది అంతే. దాని పని అంతా. ఇది గోల్డ్ గురించి భయపడకండి, బాగానే ఉంది. క్రూడ్ ఆయిల్ మాత్రం పెరుగుతుంటుంది, పడుతుంటుంది, దాని జోలికి వెళ్ళకండి, డబ్బులు పోతాయి. ఇప్పుడు మీకు స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ చెప్తాను చూడండి. స్టాక్ రేపు నిఫ్టీ పాజిటివ్గా ఉంటే, రేపు మనకు నిఫ్టీ పాజిటివ్గా ఉంటే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఇది ఎటర్నల్ చూసుకోండి. ఎటర్నల్ 320 ఉంది. దీన్ని హోల్డ్ చేయొచ్చు. దీని టార్గెట్ ఎంత అంటే చెప్తాను, లెవెల్స్ ఎంట్రీ పాయింట్ చెప్తాను. 355 వరకు హోల్డ్ చేయొచ్చు. 320 ఉంది కదా, 350 వరకు హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడు తెలుసా, దీన్ని హై క్రాస్ అవ్వాలి. ఎంత? 325 దాటితే ఎంటర్ అవ్వండి. స్వింగ్ ట్రేడింగ్కి 325 దాటితే ఎంటర్ అవ్వండి. టార్గెట్ చెప్పిన కదా, 355 వరకు హోల్డ్ చేయొచ్చు. చూసుకోండి, అంతవరకు ఉంచవచ్చు. ఎటర్నల్ స్వింగ్ ట్రేడింగ్ అనుకున్నాం కదా, ఇది తీసుకోండి, బాగానే ఉంటుంది. దీని స్టాప్ లాస్ ఎంత అంటే 320 చూసుకోండి. 320 స్టాప్ లాస్. ఇది దాటి వెళ్తే తీసేయాలి, కిందకి వెళ్ళి తీసేయాలి. 324 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. ఎటర్నల్ పెట్టుకోండి. ఇది స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇంట్రాడే కూడా ఇది తీసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కూడా అదే తీసుకోవచ్చు. ఇంకోటి ఇది కూడా ట్రై చేయండి. ఆర్బీఎల్ బ్యాంకు. రేపు బ్యాంకు పెరిగితే పెరగచ్చు, మ్యాక్సిమం పాజిటివ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఉంటే ఎంత నీట్గా ఉన్నాయా, తెల్లారిసరికి మారిపోతుంటాయి వాతావరణం. అందుకోసం చెప్తాను, బాగుంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. ఏముంది, 381 ఉంది ప్రజెంట్. ఇది 383 దాటితే ఎంటర్ అయిపోండి. ఆర్బీఎల్ బ్యాంకు. దీని స్టాప్ లాస్ 380 చూసుకోండి. ఈ రెండు రేపు పెట్టుకోండి. ఇది ఇంట్రాడేకి, ఎటర్నల్ హోల్డ్ చేయడానికి, అది స్వింగ్ ట్రేడింగ్కి. ఆ టార్గెట్ వెళ్ళినంత వరకు తీయవసరం లేదు, కానీ ఎక్కువ పెట్టకండి. ఎప్పుడే మనం ఎప్పుడు ఎలా ఉంటుంది మనం ప్రెడిక్ట్ చేయలేం. రిస్క్ అవ్వటం మన చేతిలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పెట్టుకోండి. అది మార్కెట్స్ అయితే బాగానే ఉన్నాయి, కంగారు పడవసరం లేదు. గోల్డ్లోని పెడితే సిల్వర్లో ఉంచకండి, గోల్డ్ ఇప్పుడు ఎప్పుడూ ఎగ్జిట్ అవ్వసరం లేదు. అలాగని కొత్తగా యాడ్ చేయకండి. ఇప్పుడు ఏమైనా ఉంటే అలా ఉన్నాయండి. అందులో ఎంత పెట్టాలో అంతే పెట్టండి, ఎక్కువ పెట్టకండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మన సేఫ్టీలో మనం ఉండాలి. ప్రస్తుతానికి భయం లేదు. గోల్డ్ అయితే మాత్రం తీయవసరం లేదు, చెప్తాను అది ఎప్పుడనేది. అప్పటి వరకు ఎగ్జిట్ అవ్వకండి. ఎటర్నల్ మాత్రం స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి. రేపు ఆర్బీఎల్ని ఇంట్రాడేకి తీసుకోండి, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.